వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హెల్త్ చిట్కాస్ ఆన్ పలకా బలపం. సో ఇంకొక ఎపిసోడ్లో ఇవాళ మళ్ళీ విల్ టాక్ అబౌట్ బ్రేక్ఫాస్ట్. ఇది నా ఇంప్రూవ్డ్ వర్షన్ V2 అండి. సో ఇప్పుడు చూడండి, ఇది ఫుల్ బ్రేక్ఫాస్ట్ సెట్ అండి. అయితే ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఇది ఎంటీ స్టమక్ మీద ఫస్ట్ తినేది మజ్జిగలాగా. ఇది కెఫిర్ తోటి నేను డైల్యూట్ చేశాను. మజ్జిగలాగే ఉంటుంది టేస్ట్. సో ఇది మనకి ప్రోబయోటిక్స్ అండ్ జనరల్గా స్టమక్ ఖాళీ కడుపు మీద యాసిడ్స్ నింపడం కంటే బెటర్ కొంచెము మజ్జిగ నింపడము. ఇది ఎప్పటి నుంచో మన యాన్సిస్టర్స్ తరవాణి అన్నం తినడం ఫస్ట్ అవన్నీ చేస్తూనే ఉన్నారు. సో దిస్ ఇస్ వెరీ హెల్తీ టు స్టార్ట్ విత్. ప్రోబయోటిక్స్ తర్వాత నెక్స్ట్ మేము తినేది ఈ ప్రీబయోటిక్స్ అంటే ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్లో చాలా ఫైబర్ ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, రకరకాల న్యూట్రిషన్ ఉంటుంది. సో ఇవాళ పెర్సిమన్స్ ఉన్నాయి, డ్రాగన్ ఫ్రూట్, బనానా అండ్ క్యారెట్ ఆల్సో. క్యారెట్లో కూడా చాలా ఫైబర్ ఉంటుంది, క్యారోటిన్, విటమిన్ ఏ ఉంటుంది. క్యారెట్స్ ఫ్రూట్స్ అయిపోయాక మేము ఇది తింటాము, డేట్స్ తింటాము. డేట్స్లో చాలా ఐరన్ ఉంటుంది అండ్ చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది డేట్స్లోని. సో ఆఫ్టర్ దాట్ నానబెట్టిన నట్స్, సో కొన్ని ఆల్మండ్స్, కొన్ని వాల్నట్స్ అండి. అగైన్ ఇక్కడ ప్రోటీన్ కూడా వస్తుంది వీటిలో నుంచి అండ్ లాట్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్. నెక్స్ట్ అప్ వీ హ్యావ్ సమ్ సప్లిమెంట్స్ అండి. అన్ని డైట్లోంచి రావు కాబట్టి కొన్ని తీసుకోవాల్సిందే. విటమిన్ D3 అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇమ్యూన్ ఫంక్షన్ యాజ్ వెల్ యాజ్ యాంటీ డిప్రెసెంట్ ప్రాపర్టీస్. డెఫినెట్లీ డోంట్ ఇగ్నోర్ విటమిన్ D3. ఇది సప్లిమెంట్లో తీసుకుంటాము. నెక్స్ట్ కొన్ని కొలాజన్ ట్యాబ్లెట్స్ అండి. ఈ కొలాజన్ అనేది మనకి వెజిటేరియన్ డైట్లో అస్సలు దొరకదు. సో ఇది చాలా స్కిన్ హెల్త్కి అండ్ యాంటీ ఏజింగ్కి చాలా ఇంపార్టెంట్. సో ఇది సప్లిమెంటేషన్ చేస్తాను నేను. నెక్స్ట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఇదేమో మనకి యాంటీ ఏజింగ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కోసము చాలా ఇంపార్టెంట్ అగైన్. ఇది ప్రోబయోటిక్స్ ఆల్రెడీ కెఫిర్లోని, కిమ్చిలోని ఉంది, కానీ ఐ జస్ట్ టేక్ అన్ యాడెడ్ సప్లిమెంట్ జస్ట్ ఫర్ మై గట్ హెల్త్ అండి. ప్రోబయోటిక్స్ ఇది లైవ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి ఇందులోని. నెక్స్ట్ అప్ ఎగ్స్ అండి. ఎగ్స్లో మనకి చాలా ప్రోటీన్ ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ హెల్దీ కాంపౌండ్స్ ఉంటాయి ఎల్లో తింటే కనుక మీరు. ఎగ్స్తో పాటుగా నేను న్యూట్రిషన్ ఈస్ట్ అనేది ఒకటి వేసుకుంటానండి. ఇది చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. ప్లస్ ఇందులో చూస్తే మీరు విటమిన్ B12 280% ఆఫ్ డైలీ వాల్యూ ఉంటుంది 1 సర్వింగ్లోనండి. సో దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ పీపుల్ హూ, మనకి ఎవరికైతే డయట్లో నుంచి విటమిన్ B12 రాని వాళ్ళకి ఇందులోంచి వస్తుంది. వెజిటేరియన్స్ ఎస్పెషల్లీ మిస్ విటమిన్ B12 ఇన్ ద డైట్. ఫైనలీ ఇవాళ ఇంకొకటి లయన్స్ మేన్ మష్రూమ్. ఇది నేను చిన్న చిన్న ఫ్రిటర్స్ లాగా చేసుకొని తింటాను. ఇది బ్రెయిన్ హెల్త్ అండ్ నర్వ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. సో అదండి ఇవాళ బ్రేక్ఫాస్ట్. కంప్లీట్లీ ఫుల్ సెట్ ఆఫ్ న్యూట్రియంట్స్ కోసము, ఇలాంటి హెల్త్ చిట్కాస్ కోసము పలకా బలపం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అస్.